హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి సింపుల్ టేస్టీ అద్దరిపోయే చికెన్ ఫ్రై అండి. జస్ట్ 10 మినిట్స్లో చేసుకోవచ్చు అండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిరకాయలు, 1 కప్పు ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి అలా కలిపేసి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అలా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాటర్లో కడిగేసి, నేనైతే పసుపు వేసి కడుగుతానండి, మంచిగా కడిగితే నీసు వాసన రాకుండా ఉంటుంది కదా. చికెన్ అంతా కడిగేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అంతా వేసి ఒకసారి అట్లా గంటతో కలిపేసి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి అలా ఒకసారి స్పూన్తో అలా కలిపేసి మూత పెట్టామంటే చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా చాలా కొత్తగా ఉంటుంది. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయేదాకా బాగా కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి, ఎందుకంటే అడుగును మాడుతుంది కదా. చూసారు కదా, అప్పటికే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ అంతా కుక్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి ఒకసారి అట్లా కలిపేసి లాస్ట్లో మాత్రం చికెన్ మసాలా వేసుకొని అట్లా కలిపితే అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందోనండి. ఏ మాత్రం తీసిపోదండి. బయట చికెన్ ఫ్రై చేస్తారు కదా, అంతకన్నా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా సింపుల్గా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి నేనైతే మళ్ళీ కొంచెం మసాలా సరిపోలేదని కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసేసి స్పూన్తో అలా కలిపేసానండి. అదిరిపోయింది చికెన్ ఫ్రై. నాకైతే చాలా బాగా నచ్చిందండి. కొంచెం స్పైసీగా ఎప్పుడైనా జలుబులు వేసినప్పుడు ఇలా తినాలనిపిస్తే ఇలా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చికెన్ ఫ్రై రెడీ. చాలా సింపుల్ అండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. రేపు వీడియోలో కలుద్దాం, ఓకేనా.